వెల్కమ్ టు గీతా క్వీన్ కిచెన్. ఇవాళ మునక్కాడ మసాలా కర్రీ చేద్దామండి. ముందుగా పాన్ తీసుకుని పాన్లోనికి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నేను పల్లీలు అనేవి వేయించుకుంటున్నానండి. వీటిని సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే చక్కగా లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతాయండి. దాంట్లోనికి ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఇక్కడ నేను ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని దాన్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకుని, ఒక యాలకాయ, చిన్న చెక్క, 3 లవంగాలండి. మసాలా కూడా ఎక్కువ యూజ్ చేయట్లేదు ఇక్కడ నేను. మనకి ఈ మసాలా అనేది సరిపోతుంది, ఎందుకంటే నేను ఇక్కడ 2 మునక్కాళ్ళు మాత్రమే తీసుకున్నాను. లాస్ట్లోనే ఒక టేబుల్ స్పూన్ గసగసాలను కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేశానండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, ఒక 2 ఆనియన్స్ని పీసెస్గా కట్ చేసుకుని చిన్న పీసెస్ కట్ చేసుకున్నానండి. బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక మీడియం సైజు 2 టమాటోస్ తీసుకున్నానండి. వాటిని పీసెస్గా కట్ చేసుకుని ఇందులో వేసుకుని వాటర్ అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. దీంట్లోనికి ఫ్రెష్గా దంపుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఫ్రెష్ వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఈలోపు మసాలాకి పట్టుకున్నవన్నీ కూడా చల్లారిపోయి వాటిని గ్రైండ్ చేసుకున్నాను. దీంట్లో కొద్దిగా సాల్ట్, రుచికి తగ్గట్టు కారం, పసుపు యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కారం అనేది మొత్తం పట్టేటట్టు ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి. మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం కూడా కలిసేటట్టు తిప్పుకుంటున్నానండి. మనం ఆల్రెడీ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి. తర్వాత నేను 2 మునక్కాయలండి కట్ చేసుకుని పీసెస్ కింద వేసుకున్నాను. మిక్సీ జార్లోనే వాటర్ వేసి మసాలా వాటర్ అంతా కూడా అందులో వేసేసుకున్నానండి. మునక్కాయలు చాలా తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి వాటర్ అనేది మనకి ఎక్కువ కూడా అవసరం లేదండి. అంతే అండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. చక్కగా ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది కదండి. చక్కగా కుక్ అయిపోయింది. మునక్కాడ ఉడికిందా లేదా అనేసి ఒకసారి మనం చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.